అనసూయ గట్టిగానే ఇచ్చారు. ఆ తర్వాత శివాజీ సైతం తన మాటలపై క్షమాపణలు చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే అనసూయ గతేడాది అరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు అలరించారని కూడా మరి రాయటం అయితే జరిగింది. ఇక 100 ఎకరాలు ఉంటే చెప్పండి మీనాక్షి, మన నటీమణుల ఆశలు కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మరి తమ జీవిత భాగస్వామి విషయంలో ఒక్కొక్కరికి కోరికలు ఒక్కోలా ఉంటాయి. కొందరు మంచి మనిషి అయి ఉంటే చాలంటారు, మరికొందరు నా మనసు ఎరిగినా నడుచుకోవాలంటారు, ఇంకొందరు తమ గౌరవించేవారే ఉండాలంటారు. కానీ మీనాక్షి చౌదరి ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారు తెలిస్తే మీరు షాక్ అవుతారు. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన బ్యూటీ అమ్ముడు, తెలుగులో హిట్ చిత్రం ద్వారా కథానాయిక ప్రేక్షకుల ముందు ఆటుకున్న నటి మీనాక్షి చౌదరి. ఇదే విధంగా తమ చిత్ర పరిశ్రమలోని విజయ్ అంటోని హీరోగా నటించిన కొలై చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్జే బాలాజీ సరసన సింగపూర్ సెలూన్ చిత్రంలో నటించిన రాణి గుర్తింపు, విజయ్కి జంటగా నటించిన గోడ్ చిత్రంలో వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ చిత్రం ఆమె పాత్ర పరిమితమే. గోడ్ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. హీరో విజయ్ అన్న ఒక్క పేరు వల్లే నటి మీనాక్షి చౌదరి పేరు పాపులర్ అయింది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన లక్కీ భాస్కర్ నుంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం, వెంకటేశ్వర సంక్రాంతికి వస్తున్నాం, తాజాగా అనగనగా ఒక రాజు వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు నటించారు. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయం గురించి ఆమె పెద్ద లిస్టే ఇచ్చారు. అవేంటో ఆమె మాటలలో తెలుసుకుందాం. నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి కనీసం 100 ఎకరాల ఆస్తిపరుడై ఉండాలి, వంట తెలిసిన వాడే ఉండాలి, బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడం తెలిసిన వారే ఉండాలి, మొత్తం మీద ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈవిడ యొక్క కోరికలను బట్టి ఎలాంటి వారు కావాలని కోరుకుంటుందో మీరేమంటున్నారు, ఈ మీనాక్షి గురించి ఏమనుకుంటున్నారు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక చెమటలు పట్టిస్తున్న ఊర్వశి అని బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే అని అందం అభినయంతో ఈ ముద్దుగుమ్మ సొంతం చేసుకుంది. ఈ చిన్నది తన అందచందాలతో ఎంతోమంది మనసును దోచేస్తుందని, మరి నటిగా ఐటెం సాంగ్స్ ఫుల్ బిజీ అని డాకు మహారాజు దబిడి దిబిడే గ్లామర్ ఫొటోస్తో ఇరగదీసిందని చెప్పి ఈమెడి గురించి కూడా రాయటం అయితే జరిగింది. ఓవరాల్గా హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ భారీగా అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో అతిపెద్ద కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్ర బిందువు కానుంది. ఇక్కడ ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్స్ హౌస్ను ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధి కూడా నెట్ఫ్లిక్స్ కల్పించనుంది అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ఇది ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ నుంచి తీన్మార్ విక్టరీ, టీమిండియా ఇదే T20 వరల్డ్ కప్ ముచ్చటగా 3వ సొంతం చేసుకున్నారు. మరి మనకి ఏదైతే తెలిసారో మెన్ ఇన్ బ్లూ ఏదైతే ఉందో ఎంత అద్భుతంగా మరి మనోళ్ళు విక్టరీ సాధించారు, దీని గురించి చెప్పారు. ఇక నిజాలు ఎందుకు దాస్తున్నారు, సిఐడి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడికి వెళ్ళాక మీరు ఎవరైనా చెప్పారా, నిఘా సిబ్బందిని ఎందుకు పంపించేశారు, ఈ కుట్ర వెనుకున్న వ్యక్తులు ఎవరు, పోలీసుల ప్రశ్నల వర్షం దాటేసిన సునీల్ నాయక్ 4వ రోజు విచారణలో అదే వైఖరి, నేడు కూడా రావాలని ఎస్పీ సూచన, ఆదివారం గుంటూరు సిఎస్ స్టేషన్లో వెళ్తున్న సునీల్ నాయక్ అని కూడా ప్రశ్నించారు. ఇక రాజధానిలో అధికారుల మధ్య కోల్డ్ వార్, సిఆర్డీఏ ఏడీసీఎల్ విభాగాల్లో పై స్థాయిలో వివాదాలు, పన్ను బదలాయింపుపై పేచీలు, లక్ష్యానికి తూట్లు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఓకే, విధ్వంసకాండ, ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటాం, ఖమేనీతో సహా ప్రజల హత్యకు బదులు తప్పదు, మా జైళ్లలో అనేక మంది అమెరికన్ సైనికులు ఉన్నారని చెప్పారు. మరి ఇరాన్ నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే ఎక్కువ రోజులు ఉండరు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ నేత అలీ లర్జనీ ఎవరో తెలియదు, పట్టించుకునే అవసరం లేదు, బేషరతుగా లొంగిపోవాల్సిందే ట్రంప్ హెచ్చరిక, గెలిచాక చేరేవాళ్ళు అక్కర్లేదు, యూకే ప్రధానికి చొరక, పశ్చిమాసియా యుద్ధంలో ప్రమాదపు మలుపు ఏ రకంగా ఉందో ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా కుటుంబంలో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే మరి